పరాయి మొగుడిని సొంతం చేసుకున్నంత ఈజీగా పరాయి వాళ్ళ ఆస్తిని కొనలేరు. అత్తయ్య, ఇది ఇంకొకరు తాకిన శారీ. అందులోనూ వీళ్ళు సెలెక్ట్ చేశారంటే దాని వాల్యూ తగ్గిపోతుంది. తీసుకుంటే మీ వాల్యూ తగ్గిపోతుంది. ఇది మనకెందుకు అత్త? శభాష్ రా, కరెక్ట్గా చెప్పావు. తాళి మెళ్ళో వేసుకున్నంత మాత్రాన జీవితంలోకి వచ్చిపోయిన మగాడు మొగుడైపోడు. ఆ మగాడు తండ్రి అయిపోడు. ఇంటి పేరు, వంశం పేరు, గోత్రం పేరు, భర్త పేరు, తండ్రి పేరు కూడా పబ్లిక్ గా చెప్పుకోలేని బతుకులు వీళ్ళవి. ఇలాంటి వాళ్ళతో గొడవ పెడితే మన స్టేటస్ తగ్గిపోతుంది. పద వెళ్దాం. తీసుకోండి మీ చీర. పదండి. విలువలే తెలియని మనుషుల కోసం మన విలువ తగ్గించుకుంటామా? ఏంట్రా ఏమన్నావు? మళ్ళీ అను. అని 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 నా చేయి విరిగిందనుకో, నాకంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతావు. వదిలేయనే ప్లీజ్. రే, అక్కడ అంత బిల్డప్ ఇచ్చి ఇక్కడ ఇంత రిక్వెస్ట్ చేస్తున్నావు. లేకపోతే ఏంటనియా, డాడీ చేసిన తప్పుకి మా అత్త పెద్దమ్మ నన్ను మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అబ్బా వదిలే, నేను నొప్పేస్తుంది. వదిలే 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 ప్లీజ్. అన్నయ్య, నువ్వు గెలవాలి కానీ మా అత్త మాత్రం ఓడిపోకూడదు. అందుకే
నేను బ్రెయిన్ వాడాను, అర్థమైందా? నేను మర్చిపోయాను. నాకు యవ్వనం వచ్చింది. ఏంటి? పెళ్లి చేసుకునే వయసు వచ్చింది అంటున్నా. అయితే అదే ఏ పిల్లని చూసినా పిటిపిటిలాడినట్టే కనిపిస్తుంది నాకు. షట్ అప్. నోరు మూసుకోగలను అన్నయ్య, కానీ మనసు మూసుకోలేను కదా. వయసు ఆ తలుపు తెరుస్తూనే ఉంది. రేయ్, ఏంట్రా నీ బాధ? అదే, నువ్వు పెళ్లి చేసుకో, పెద్దవాడివి. నీకు పెళ్లి కాకముందు నేనెలా పెళ్లి చేసుకుంటాను? పోరా. నేనేం పోను. అనే అమ్మాయిలు హాయ్ 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 హాయ్. హలో అరే చూడు 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 చూడు, వాళ్ళలో ఎవరు నచ్చారో మొహమాట పడకుండా చెప్పు. నేను వెళ్ళి నా టాలెంట్ అంతా ఉపయోగించి నీతో పెళ్లి కొప్పిస్తాను. చెప్పు, ఎవరు నచ్చారు చెప్పు. రేయ్, అందం కాదు నచ్చాల్సింది, క్యారెక్టర్ నచ్చాలి. అమ్మని బాధ పెట్టకుండా, అమ్మని కష్టపెట్టకుండా, ఇష్టంగా, ప్రేమగా, గౌరవంగా చూసుకునే అమ్మాయి కావాలి. అలాంటి అమ్మాయి నాకు దొరికే లోపు నేను నడవడానికి నా చేతులకు ఒక కర్ర కావాలి. రే, ఇప్పుడే వస్తాను. ఎంజాయ్. రే, భూమి, ఆ వీర్రాజు ఏ క్షణంలో వస్తాడోనని భయంగా ఉంది. ఉన్న పళ్ళంగా మీ నాన్నకి విషయం తెలిసిందంటే తట్టుకోలేడు. ఇప్పుడేం చేద్దాం? అవునమ్మా, నిదానంగా నాన్నకు అర్థమయ్యేలా చెప్పాలి. నేను చెప్తాను, నువ్వేం కంగారు పడకు, సరేనా? నాన్నా, ఏమా? మరి నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విని ఊరుకోవాలి. గాబరా పడద్దు, సరేనా? అలాంటిదైతే గాబరా పడకుండా ఎలా ఉంటానమ్మా? నేను అందుకే ఆలోచిస్తున్నాను. కానీ ఇది నీకు తెలిసి తీరాల్సిన విషయం నాన్న, అందుకే చెప్పక తప్పడం లేదు. పర్వాలేదు, చెప్పు భూమి. ఈ గుండె ఇప్పుడు దేన్నైనా తట్టుకోగలదు. నువ్వు ఇంతగా చెప్తున్నావంటే అదేదైనా నాకు చెప్పకూడని విషయమా? అదిగో నాన్న, అప్పుడే చెప్పకముందే భయపడుతున్నావు. నువ్వు నిమ్మలంగా ఉండు, నేను చెప్తాను కదా. ఏం లేదు నాన్న, నీకు ఆపరేషన్కి డబ్బు అవసరం వచ్చి నేను వీర్రాజు దగ్గర తీసుకున్నాను. నానా, ఏం కాదులే నాన్న, నువ్వేం టెన్షన్ పడకు. ఏందయ్యా, కంగారు పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? మన బిడ్డకి ఏం కాకుండా నేను చూసుకుంటాను కదా. ఈ టాబ్లెట్ వేసుకో. నానా, నీళ్ళు తాగు. కంగారు పడకయ్యా, పడుకో. అమ్మా భూమి. నమస్కారం గురుగారు. ఈ అమ్మాయే భూమి. ఆ దేవత ఈ భూమేనా? ఏమీ అర్థం కావటం లేదు కదూ? అంతా చెప్తానమ్మా. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ట్రైన్ ఆపి ఎంతోమంది ప్రాణాలు కాపాడావు, గుర్తుందా? ఆ రోజు అందరి ప్రాణాలు కాపాడిన భూమి అనే అమ్మాయి ఈరోజు తండ్రికి ఆపరేషన్ చేయించి ప్రాణాలు కాపాడుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఈ కష్ట సమయంలో ఆమెని ఆదుకోవడానికి దాతెవరైనా
ధన సహాయం చేస్తారని ఆశిస్తున్నానని ఒక ప్రకటన పేపర్లో వేయించానమ్మా. ఆ ప్రకటన చూసి ఈ అబ్బాయి వెతుక్కుంటూ స్వయంగా నిన్ను కలవాలని వచ్చాడమ్మా. ఆ రోజు ఆ రైల్లో మా అమ్మా నాన్న కూడా ఉన్నారు. నువ్వు గనక రైలు ఆపకపోయి ఉంటే ఈరోజు నేను అమ్మా నాన్న లేని అనాథలా మిగిలిపోయేవాణ్ణి. మా అమ్మా నాన్న ప్రాణాలతో ఉన్నారు కాబట్టి నన్ను గొప్ప చదువులు చదివించారు. ఈరోజు నేను మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు కష్టకాలంలో ఉన్నావని ధనరూపేణ నిన్ను ఆదుకోవడానికి వచ్చారమ్మా. మీకు అవసరమైన ఆ డబ్బులు నా చేతుల మీదుగా ఇవ్వాలని ఇప్పుడొచ్చాను. నిజంగా దేవుడున్నాడయ్యా. మీ రూపంలో ఇక్కడికి పంపించాడు. నా కూతురు నా కోసం ఒక దుర్మార్గుడి దగ్గర అప్పు చేసి ఇబ్బంది పడుతోంది. అయితే సమయానికే వచ్చానన్నమాట. మనం ఒక మంచి పని చేస్తే ఆ దేవుడు ఇంతకు ఎన్నో రెట్లు మంచి చేస్తాడు. శుభం. అబ్బాయ్ ఇవ్వు. ఆ, తీసుకోండి 10 లక్షలు. అమ్మా భూమి, అవి డబ్బులు కావమ్మా. వాళ్ళ అమ్మా నాన్న ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతతో ఇస్తున్నాడు. తీసుకోమ్మా. వస్తావమ్మా. వస్తానండి. నమస్కారం. మంచి. నమస్కారం మాంగారు, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏంటిదంతా? ముందు నువ్వు బయటికి వెళ్ళు. నువ్విచ్చిన డబ్బులు ఇప్పుడే ఇక్కడే ఇచ్చేస్తాను. ఇప్పటికిప్పుడు డబ్బులు ఎలా వచ్చాయబ్బా? అది నీకు అనవసరం. ఏ పాపం తెలియని వాళ్లకు ఆ భగవంతుడే ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. భూమి, వీటితో నీకు మాట్లాంటే ముందు అడిగి డబ్బులు ఇచ్చి పంపించు. ఆగండి ఆగండి అత్తయ్య గారు, కంగారేముంది? అయినా డబ్బుదేముంది, ఇవాళ అవుతుంది రేపు పోద్ది. మనకి బంధుత్వం ముఖ్యం. మా అంగారు ఎలాగూ మూలన పడ్డారు. తమరా పూలు అమ్ముకోవడం తప్ప ఏమీ చేయలేరు. మీ కూతుర్ని ఎవడో కూలోనాలో చేసుకునేవాడికి ఇవ్వడం తప్ప మీకు దిక్కు లేదు. అందుకనే ఆ డబ్బు మీరే ఉంచుకోండి. మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి. భూమి, నువ్వు నా జీవితంలోకి వస్తే నేను మహారాజునైపోతా. నేను మహారాణిలా చూసుకుంటాను. గురువా, వెళ్ళి పనులు చూడు. అలాగే ఇదేమన్నా బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా? నీలాంటి ఎదవకి నా కూతుర్ని చెలా పెళ్లి చేస్తా. వెళ్ళరకెళ్ళొచ్చి ఏంట్రా అలా చూస్తున్నా? డబ్బు తీసుకుని పో. ఏంటి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? పెళ్లి చేసుకొని నా పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళిపోతా. ఆగో, ఎక్కడికి వెళ్తావే? ఇప్పుడు ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పటి నుంచి నువ్వే నాకు పెళ్ళాం.
నేనే నీకు మొగుణ్ణి. ఫిక్స్ అయిపో. మంత్రి గారు మంత్రాలు చదవండి. అలాగే. అమ్మో, హత్య, హింస, రక్తం, వీరాజు చంపేశారు. ఏంటి వీరాజు మనుషులు నిన్ను ఊరికి వదిలేస్తారు అనుకుంటావా? వాళ్ళందరినీ తీసుకొస్తారు. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తారు. అయిపోయింది, అంతా అయిపోయింది. వాడు కళ్ళు తెరిస్తే మొత్తం అంతా నాశనం అవుతుంది. దీని బ్రతుకు అన్యాయం చేస్తాడు. తాళి కట్టేదాకా వదిలిపెట్టాడు. ఏం చేయాలి? దీన్ని ఎట్టా కాపాడుకోవాలో ఏంటో. ఈ నీడ కూడా నా బిడ్డ మీద పడకూడదు. అలాగా అయ్యా, అయ్యా, ఏం చేద్దామయ్యా? ఏదైనా మాట్లాడయ్యా. భూమి, భూమి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీడు కళ్ళు తెరవకముందే, ఈ జోలికి రాకముందే మమ్మల్ని, ఈ ఇంటిని, ఈ ఊరిని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపో. అమ్మా, నువ్వు నన్ను వెళ్ళిపోమంటున్నావా? నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఊరు దాటి వెళ్ళిపోవాలా? అవునే, నీ బాగు కొరే చెప్తున్నాను. నువ్వేడున్నా బాగుంటే మాకంతే చాలు. వెళ్ళిపో, వెళ్ళిపోయే. అదిగో వాడి సూపు పడినంత దూరంగా వెళ్ళిపో ఎక్కడికైనా. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటమ్మా? అది వీడికి భయపడి పారిపోవాలా? ఇప్పుడు వెళ్ళిపోయినా ఎప్పటికైనా మన ఇంటికి రావాల్సిందే కదా. అప్పుడు మాత్రం వీడు వదిలిపెడతాడా? ఇలా బలవంతంగా తాళి కట్టాలని చూస్తున్నాడని, ఇంటి మీద పడి దౌర్జన్యం చేస్తున్నాడని పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అయ్యో, ఏంటే నువ్వు? లాభం లేదమ్మా. వాడికి డబ్బు కాదు, పలుకు పడింది. వాడి జోలికి పోలీసులు కూడా రారమ్మా. పైగా మనలాంటి పేదోళ్ళకి పోలీసులే కాదమ్మా, ఊరు కూడా అండగా నిలబడదు. అవును, చూడు, ఇంకేం మాట్లాడకు, మా మాట కట్టు చెప్పకు. చూడు, ఇప్పుడు ఇంతకంటే వేరే దారి లేదే. నిన్ను వదిలి ఉండటం మా వల్ల కూడా కాదు. చూడు, నువ్వెక్కడున్నా వీడికి దొరక్కపోతే చాలు. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అయ్యోరు వాళ్ళ మనుషులను తీసుకొస్తాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఊరందరికీ తెలుసు. వీడి కోసం ప్రాణాలైనా ఇస్తారు, అవసరమైతే ప్రాణాలైనా తీస్తారమ్మా. నా మాట విని తల్లి. అయ్యో, ఎలా చెప్పాలి మీకు? మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళాలి?
కష్టం వచ్చిందని కన్న వాళ్ళని వదిలిపెట్టి ఏ బిడ్డైనా వెళ్ళిపోతుందా? అదే నీ చేతులు కట్టి పడేస్తే కన్న వాళ్ళని వదిలి వెళ్ళటానికి కుదరట్లేదంటే నేనొక మాట చెప్తాను, నిజం చెప్తాను విను. మేము నీ కన్న వాళ్ళమే కాము, కన్న వాళ్ళమే కాము, కన్న వాళ్ళమే కాము.